ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు పైకి తీసుకోవు మేడం సార్ ఫోటో చూపెడుతున్నావా నాన్న చూపెడుతున్నావా కేటీఆర్ సార్ ఫోటో కూడా సూపర్గా బరాబర్ చేసిన మా పట్టు ఏం రాదన్నా బెదురు చూసిన ఎక్కడ అంటులే ఎక్కడ వచ్చినట్టే గీపోద్దు మన రంగారెడ్డి జిల్లాకు వచ్చిన రా శంకర్పల్లి మండలం షేరిగూడ గ్రామం ఈ ఎటు చూసినా పచ్చని పొలాల మధ్యలో ఇక పెద్ద పెద్ద బంగాళూరు అట్లే మన విల్లాలు పెద్ద పెద్ద కాంప్లెక్స్లు బంగాళూరు చాలా పెద్ద ఉన్నాయి ఈ ఏడికి వచ్చినాయండి సర్వసాల దగ్గరికి వచ్చిన ఇక పటేల్ పేరు ఇంద్ర సేనారెడ్డి ఇంద్ర సినిమాలు ఉంటుంది చూడ డైలాగ్ ఇప్పుడు నోరు తిరుగుతలేదు కానీ ఇక డైలాగ్ ఉంటుంది అన్నమాట అట్లా ఉన్నాడు మరి పటేల్ బందోబస్తు ఇంకా మంచి యంగ్ ఉన్నాడు ఇక అట్లనే 18 సంవత్సరాలు 18 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాడు ఫస్ట్ ఏబీ ఇప్పుడు సురువైంది అంటే రాజకీయ ప్రస్థానం ఏబీ ఇప్పుడు సురువైంది వచ్చిండు చూడు బీఆర్ఎస్ కండు వేసుకున్నాడు అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా ఆ కండు వేసుకుని ఆ కనువ దించుతలేడు పార్టీ మారుతలేడు ఇక అంత మంచి కార్యక్రమాలు చేసుకుంటా ఊళ్ళో మంచి మంచి పేరు ఉన్నది ఇక మెజార్టీ కూడా మంచి 20-25 ఓట్ల మెజార్టీ వచ్చింది కాకపోతే మేడం అనమాట మేడంతో చెప్తాను అనుకుంటారు కదా మేడం పేరు నివేదిత ఇంద్రసేనారెడ్డి పేరు మంచిగా ఉన్నది కదా సార్ మేడం ఇంకా అవన్నీ తెలుసుకుందాం ఉండి రాజకీయ ప్రస్తుతం ఎట్లా సురువైంది ముందు చేసిన కార్యక్రమం ఉన్నాయి ఇంకా అవన్నీ క్లియర్ చేయడం మర్పియా కెమెరా సార్ది బాగా కూడా కథ రాకుండా ఏమన్నది కలుపుకున్నా నువ్వు వచ్చిందే పొలిటికల్ అంటున్నావు మరి ఇస్తే తీసుకోపో 100% ఇప్పిస్తాను ఏది ఇచ్చినాడు అయిపోయి సంతోషం మేడం నమస్తే ఇక నేనంటే మీ ఊరికి వచ్చి మేడం తెలుసుకొని ఒక 2 ముచ్చట్లు మీ గురించి చెప్తే బాగున్నా వ్యూయర్స్. నమస్కారం, నా పేరు నివేదిత, మా ఆయన ఇంద్రసేనారెడ్డి, షేరిగూడ విలేజ్, శంకర్పల్లి మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. 2025లో ఎలక్షన్స్ రావడంతో మహిళా రిజర్వేషన్ రావడంతో పోటీ చేయడం జరిగింది. ఇక నేను మీ గురించి తెలుసుకొని వచ్చిన వాళ్ళకి రాజకీయ ప్రస్తుతం ఎట్లా సురేంద్ర పటేల్ వెంకట్కి అమ్మాయిని వేసినా మీరే వచ్చిన రాజకీయాలు అంటే ఇక ముందు మా తాత ఉండే గ్రామానికి పెద్ద మనిషిగా. తర్వాత ఏంటంటే మనము ఎడ్యుకేషన్ స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు మనము ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ చేసే టైంలో ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ స్టార్టింగ్ చేసేటప్పుడు మన సురేందర్ రెడ్డి అని మన పక్క విలేజ్, ఇది యాక్చువల్లీ మనది ఆమ్లెట్ విలేజ్, ఇది కొండకల గ్రామానికి. సో కొండకల కాడ ఎంపీటీసీ సురేందర్ రెడ్డి అని ఉంటాడు, బద్దం సురేందర్ రెడ్డి అని. ఆయనతో మేము ఎక్కువ ఉండేది అనమాట. మేము స్టూడెంట్ లైఫ్ ఉన్నప్పుడు ఆయన మాకు నాయకుడు ఉండేది, ఆయనతో మేము బాగా తిరిగేది. దాని తర్వాత మనం డిగ్రీ లైఫ్ ఉన్నప్పుడు ఏంటంటే షేర్లింగంపల్లి మనం డిగ్రీ చేసినాము. ఆ డిగ్రీ టైంలో మనం అక్కడ ఏబీపీ దానిలో ఉండి ఏబీపీ బాగు ప్రముఖ షేర్లింగంపల్లి డివిజన్ గురించి చేశాను నేను. దాని తర్వాత సురేంద్ర అన్న బీజేపీలో ఉండే, సో మేము అట్లా అంతా బీజేపీలో ఉండేవాళ్ళము. తర్వాత ఈ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కావడము 2012-13 టైంలో మేము అందరము అంటే 10 నుంచి మేము ఏబీపీ తరఫున ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము. దాని తర్వాత ఏంటంటే 2014 బిఫోర్ అంటే 2014-13 టైంలో మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీలకు జాయిన్ కావడం జరిగింది. మా నాయకుడిని మేము బతిలాడినాము, అన్న అందరం భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ బాగుంటుంది, అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో బాగుంటుందని అప్పుడు అందరం టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. దాని తర్వాత 2004లో తెలంగాణ రావడము, తెలంగాణ వచ్చిన తర్వాత మేము అందరము టీఆర్ఎస్ పార్టీలోనే ఉండి దాని తర్వాత నెక్స్ట్ 2014లో మాకు యాక్చువల్లీ మాకు ఆయన కేఎస్ రత్నం ముల్లవాడు ఉండే, అప్పుడు మేము బాగానే ప్రయత్నం చేసినాం. కానీ అప్పుడు ఖాళీ యాదన్న అని చెప్పి అప్పుడు ఏమంటారు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆపోజిట్గా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిండు ఆయన. తర్వాత ఆయన కూడా టీఆర్ఎస్లోకి రావడము, దాని తర్వాత మేము అందరం బాగా పార్టిసిపేట్ చేసినాము. ఇక దాని తర్వాత మాకు ఏంటంటే కేసీఆర్ దయ వల్ల 2018లో గ్రామ పంచాయతీలు బైఫర్కేషన్లో మన గ్రామం అనేది బైఫర్కేషన్ జరిగింది. 2018 ఆగస్టు 2వ తారీఖు నాడు మనకు బైఫర్కేషన్ జరగడం జరిగింది. దాని తర్వాత ఊర్లో రాజకీయాల మీద మంచి ఉత్సాహంగా పనిచేసేవాళ్ళు నేను, మా మిత్రులు అందరూ ఉండేవాళ్ళు, వాళ్ళందరితో కలిసి పనిచేసేవాళ్ళం. దాని తర్వాత ఇమ్మీడియట్లీ 2019లో ఎలక్షన్ రావడంతో మనం మళ్ళీ వార్డు నెంబర్ గెలిచినప్పుడు బీసీ రిజర్వేషన్ రావడంతో మా మిత్రుడే మాజీ సర్పంచ్ సత్యనారాయణ ఉండే, అతనే మనం సపోర్ట్ చేసినాము. మన ఓసీ అంటే మేము రెడ్డిస్ యాక్చువల్లీ, సో మనకు వాళ్ళు బీసీలు సర్పంచ్ ఉండే, రెడ్డిలకు ఉప సర్పంచ్ ఇచ్చారు. అట్లా ముందుకు వెళ్ళాము. 7 ఏళ్ళ పరిపాలన, 5 ఏళ్ళు అఫీషియల్గా 2 ఏళ్ళు అనౌన్స్ చేసినాము. మొన్న మనకు రిజర్వేషన్ వచ్చేసి మళ్ళీ మనం జెండర్ ఉమెన్ రావడంతో మా భార్యను నివేదిత రెడ్డి గారిని మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నిలబెట్టినాము. ఇక్కడ ఇద్దరు మా మిత్రులే, రాజకీయ మిత్రులే. ఇక వాళ్ళు మాకు అపోజిట్లో ఉండే, ముగ్గురము పోటీ పడ్డాము. స్వల్ప ఓట్లతోనే, అంటే
21 ఓట్ల మెజార్టీ. ఎందుకు అంత పెద్ద మెజార్టీ, అత్యధిక మెజార్టీ ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ ఉన్నాయి 1000 ఓట్లు, కానీ పోలైన మాత్రం 815 ఓట్లే. 815 ఓట్లలో ముగ్గురం పోటీ పడ్డాం. సో అందులో 21 ఓటు రావడం అనేది ఇది మా గ్రామ ప్రజలు, మా బీసీ బిడ్డలు, మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు మనల్ని మంచిగా చెరదీశారు. సో అట్లా అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. అందరు కూడా మా గ్రామస్తులందరికీ నమస్తే తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమంలో కూడా బాగానే పాత్ర ఉందని తెలిసింది. అప్పుడు మన కేసీఆర్ సార్ ఇక్కడ ఎట్లా పిలుపు తెచ్చుడు, ఇక్కడ ప్రతి గ్రామ పల్లె నడిచింది. ఆ ఉద్యమం గురించి నాకు ముచ్చట చెప్తాం మేడం. ఉద్యమం టైంలో మేము పాత్ర చాలా ఎక్కువ పోయించాము తెలంగాణ ఉద్యమంలో. కేసీఆర్ చెప్పినా కానీ అప్పుడు నేను ఏబీపీ ఉండే కాబట్టి బీజేపీ పార్టీ ఏది ఇచ్చినా మా ఏబీపీ రాష్ట్ర నాయకత్వం ఏం చెప్పినా ఖచ్చితంగా చేసినాము. కానీ అప్పుడు మేము చేసింది ఎక్కువ షెర్లింగంపల్లి అనమాట. అక్కడ ఏం చేసినా అక్కడ రాస్తా రోకోలు కానీ, రైలు రోకోలు కానీ, లింగంపల్లి స్టేషన్లు కానీ, ఎందుకు నా మీద ఒక 4-5 కేసులు ఉంటాయి. ఇక్కడ మన చంద్రనగర్ పిఎస్లో, చంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఎంఎన్ఆర్ కాలేజు యాజమాన్యం పెట్టింది మా మీద. ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పెట్టింది మా మీద కేసులు. అట్లా చాలా కేసులు ఉన్నాయి. 1-2 అనేది కాదు. దాని తర్వాత మా లోకల్ శంకర్పల్లి మండలంలో మేము చాలా ఉద్యమాలు చేసాము. ఇక్కడ ఉన్న శంకర్పల్లి రాస్తా రోకలు చేయడము, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని ఏదైందంటే మన యొక్క భాషను కించపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళ మీద మేము పోయి ఇట్లా ఏందంటే మీరు ఇట్లా మాట్లాడుతారు, అండి అంటేనే కథం వాళ్ళు అసలు అండి అనాల్సిన పరిస్థితి అన్నమాట ఇక్కడ ఉన్న. సో అట్లాంటి మీద చాలా మేము కొట్లాడినాం, చాలా చేసినాము. మా ఇక్కడ నియర్గా బీడిఎల్ ఉంటుంది కొడంచేరి కాన్స్టిట్యున్సీలో. బీడిఎల్లో కూడా ఈ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉండేది అప్పుడు దేశపర్సీన్ అన్న వాళ్ళందరూ, హరీష్ రావు అన్న వీళ్ళందరూ వచ్చి బహిరంగ సభలు పెట్టడము, తర్వాత అవన్నీ ధూమ్ధామ్ ప్రోగ్రాంలు ఇవన్నీ. శంకర్పల్లిలో కూడా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ ఉంది. అప్పుడు విద్యుత్ ఏఈ ఉండే సత్యనారాయణ రెడ్డి సార్ అని, ఆయన ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున అంటే సకల జనులలో ఆయన ముందుండి పాత్ర వహించుకున్నాడు అనమాట. అప్పుడు శంకర్పల్లి మండల నాయకత్వం వాళ్ళందరితో మేము చాలా బాగా పనిచేసినాం. అప్పుడు చాలా అసలు ఆ ఉద్యమం ఆ గుర్తు చేసుకుంటే మేమేనా ఇప్పుడు అవన్నీ అన్నట్టు అనిపిస్తుంది. ఆ ఫోటోలు చూసినా, అవన్నీ చూసినా. మేము తర్వాత పాస్పోర్ట్కి అప్లై చేస్తే కూడా కేసులను నాకు పాస్పోర్ట్ ఆపిన రోజులు నేను ఇట్లాంటివి జరిగినాయి. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సార్ అన్ని కేసులు అని తేడంతో మాకు అంత సద్విధం జరిగింది అన్నమాట. చాలా హ్యాపీగా ఉండే అప్పుడు. మరి ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్ అవడం వల్ల మేడం సర్పంచ్ మహిళలు తీర్చారు. మరి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా, అప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించిన సమస్యలు చెప్పి పడ్డారు. మా దగ్గర ఏంటంటే మేజర్ సమస్య ఏంటంటే ఇక్కడ నుంచి మాకు కొండకల్లు వెళ్ళాలన్నా, ఇటు బానూరు వెళ్ళాలన్నా 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆ రోడ్లు చాలా పూర్తిగా ఇదైపోయినాయి, గుంతలమయం అయిపోయినాయి. అదొకటి. ప్లస్ ఏంటంటే కొన్ని అంటే చాలా తక్కువనే కొన్ని డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది, అదొకటి. మరియు ఇంకా మేజర్ ఇష్యూ ఏంటంటే మా దగ్గర పవర్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం ఉండేది. కరెంట్ ప్రాబ్లం కూడా చాలా అంటే పెద్ద ఎత్తున అది. ఎందుకంటే అది చిన్న సమస్య, వోల్టేజ్ ప్రాబ్లంతో ఉండడం వల్ల అది చాలా పెద్ద సమస్య ఉండే. అదొకటి చెప్పడం జరిగింది. దాని తర్వాత మాకు ట్రాన్స్పోర్ట్ స్పెషాలిటీ అనమాట, అంటే బస్సు సౌకర్యం లేదనమాట ఇక్కడ. అంటే ప్రాపర్ వే లేనందువలన ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించలేదు. సో దానికోసము కొండకల్లకు కానీ బానూరు కానీ మేము బస్సు ఎక్కాలంటే కొండకల్ల అంటే బానూరు రాలి. ఇక్కడ నుంచి ఇటు పోయినా 2 కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట. సో స్కూల్ పిల్లలకు కానీ, కాలేజ్ పిల్లలకు కానీ, పెద్ద మనుషులకు కానీ, వృద్ధులకు కానీ కొంచెం ఇబ్బందులు ఉండే. దానికోసం అని అడిగారు. ఇక ఇవన్నీ మేము అప్పుడు వెళ్ళినాము, అవన్నీ విన్నాము. తర్వాత మమ్మల్ని గెలిపించి మేము అది తొందరగా ఏం చేసేది. ఇది దేనికి మాట్లాడుతూ పడలా ఖరాబ్ మాట చెప్తాడు, డౌట్ వస్తుంది. మనలో మన మాట కెమెరా పిల్లగాడు కానీ కాస్త సంతోషపడ ఏ కార్సేపు ఉంటుందన్న ఇడాను. చిన్న గ్రామం ఇది మాది, పల్లెటూరు. అవన్నీ ఏం నడవని లేదు అట్లాంటివి ఏం లేవు. కానీ కాకపోతే భోజనాలు మంచిగా చికెన్ మటన్ తోని 10 రోజులు మంచిగా పెట్టినాము. ప్లస్ ప్రచారం అంతే. దానికి అంతే పైసలు గీసలు అంటే ఎవరు మంచి పోయిపోతే పైసలకు ఓట్లేసి మాటలకు మనము పోయినసారి 5 ఏళ్ళు నా సర్వీస్ చూసింది కాబట్టి వాళ్ళ ప్రేమాభిమానాలతో ఇంద్రసేన రెడ్డి ఉంటేనే మంచిది, వాళ్ళ భార్య ఉంటేనే మంచిది అనే ఆలోచనతోనే చేసింది తప్ప అంతకుమించి పైసలు అనేది అన్ని స్థానాల్లో పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ మా దగ్గర పనిచేయలేదు. దానికి మెయిన్ నిదర్శనం ఏంటంటే 84% కూడా బీసీ లోట్లు ఉంటాయి, 16% రెడ్డి లోట్లు ఉంటాయి. కానీ ఇద్దరు బీసీ కమ్యూనిటీలో ఇలా పడరు. మా దగ్గర వేరే ఎస్సీ ఎస్టీ ఏం లేదు. ఇద్దరు బీసీ కమ్యూనిటీ వల్ల ఇలా పడరు. నేను ఒక్కనే జనరల్ క్యాండిడేట్ అయినా కానీ నన్ను గెలిపించలేరు. 16%లో నాకు ఆల్మోస్ట్ 50% ఓట్లు వచ్చింది. నా 10% ఉన్న ఓట్లు నా ఓట్లు ఉన్నాయి అనుకుంటే ఇలా 50%. ఇంకోటి ఏ కమ్యూనిటీ వాళ్ళు ఏ కమ్యూనిటీ కరెక్ట్ ఇస్తారు చెప్పండి. నా రెడ్డి కమ్యూనిటీ 10% మనకి అట్లా ఉండదు. ప్రజలు పైసలకు లేకుంటే కులాలకు కమ్యూనిటీలకు కాదు,
పనిచేసే వ్యక్తికి ఏదో నమ్మరు 100% నన్ను 5 ఏళ్ళు నన్ను చూసిన వ్యక్తిగతంగా అట్లా అని చెప్పి ఇంద్రసేన్ రెడ్డి గారు వేసారు. కానీ పటేల్ అనే పదం నేను ఎక్కువ వాడను. అన్న కాక మా అమ్మ అనే ధోరణి లేదు పోతా మీరు అంటుంటే కొత్తగా నా మనలో నన్ను అట్లా అయిపోయామన్నారు. ఇంద్రన్న 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 అంటారు పేరు మాత్రం వస్తుందన్న మంచిగా అనిపిస్తుంది పేరు. అప్పుడు మా తాత పెట్టినప్పట్ల ఇంద్ర సినిమా డైలాగ్ నా పేరు నేను 1979లో పెట్టిన. అప్పటికే నాది ఉంది ఇంద్ర సినిమా 20,000 కావచ్చు వచ్చింది. కానీ అట్లా గెలిపించిన ఎటువంటి కార్యక్రమం శురు కూడా మన గ్రామం మన దగ్గర అన్నిగా నేను చెప్తే కంటే మీ ఊళ్ళో అని కూడా తెలుస్తుంది. కానీ నేను బాగానే చేసాము. మనము ముందు నేను ఉప సర్పంచ్ ఉన్నప్పుడు మాజీ సర్పంచ్తో మనం ఇక్కడ 24 ఫీట్ల రోడ్డు అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీగా ఈ విధంగా అయితే ఉంటే పెద్ద పెద్ద రోడ్లు ఆ విధంగా ముందే వేసినాము. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టడం జరిగింది ముందు నేను ఉన్నప్పుడు ఉప సర్పంచ్ ఉన్నప్పుడు. తర్వాత ఇప్పుడు అంటే సర్పంచ్ ఆధ్వర్యంలో అట్లా మేము అంతా చేసినాం. ఇప్పుడు మొన్న మా నివేదికను గెలిపించినా కూడా మీకు ఇందాక చెప్పినా కదా నేను మన అదే కరెంట్ ప్రాబ్లం అన్నారు. కరెంట్ ప్రాబ్లం వచ్చేసరికి సొంత నిధులతో దాదాపు 10 లక్షల రూపాయలు నా సొంత నిధులు పెట్టి మా సర్పంచ్ అమ్మ ఆధ్వర్యంలోన మనం ఏంటంటే మొత్తం ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ఆ వైరింగ్ కానీ ఎట్లా అంటే మాకు ఇక్కడ బార్డర్ ఉంటుంది కొల్లూరు పీడర్ అని ఉంటుంది అనమాట. మాకు ఇక్కడ నుంచి కరెంట్ పీడరు కొల్లూరు నుంచి ప్లస్ ఇక్కడ మా కొండకల్ నుంచి 3 పీస్ కనెక్ట్ చేయాలని అంటే ఎటో సైడ్ కరెంట్ పోయినా ఇంకో సైడ్ మేము ఫీడర్ అందుకునే విధంగా ఇటు నుంచి అటు అనేది అంటే ఇప్పుడు కొండకల్ ఇక్కడ ఈ ఫీడర్ బంద్ అయింది అనుకో కరెంటు ఇటు నుంచి కొల్లూరు నుంచి తీసుకోవడానికి కొల్లూరు నుంచి బంద్ అయింది అనుకో కొండకల్ తీసుకోవడానికి 3-5 లైన్ మొత్తం గుంజిపించిన. ఊర్లో కూడా ప్రతి గల్లీకి ఇప్పుడు స్తంభం లేని గల్లీ లేదు, వీధి దీపము వెలుగని వీధి లేదు అసలు మా దగ్గర. అంటే మొత్తం చేసాము. దీనికి కూడా మాకు మా శంకర్పల్లి ప్రదీప్ సార్ మంచి సహకరించాడు. నేను అడగగానే కూడా ఈ 5 నెలలే 100 వాట్స్ వోల్టేజ్ ఒకటి 25 వోల్టేజ్ ఒకటి 2 ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ప్రభుత్వ అంటే కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి అదో ఫిక్స్ చేసినాం. ఆల్రెడీ మీరు ఊళ్ళోకి వెళ్తే కనిపిస్తుంది. తర్వాత మా ఎమ్మెల్యే గారి సహకారంతో 5 లక్షల HMDA ఫండ్ వచ్చినాడు. ఏది వీధి దీపాలకు మొత్తం వీధి దీపాలు మొత్తం ప్రతి గల్లీకి పెట్టించిన. నేను ఈ లైన్ వేయడము నాకు ట్రాన్స్ఫార్మర్లు ఏ సాబు మంజూరు చేయడము అక్కడ ఎమ్మెల్యే సాబు మాకు యాదన్న గారు స్ట్రీట్ లైట్లకు అమౌంట్ రిలీజ్ చేయడం నాకు అంత కలిసి వచ్చింది అనమాట. అంతా అదొకటి విద్యుత్ సమస్య మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకా కొంచెం ఉంది నాకు తెలిసి ఒక 5 to 10% ఉంటుంది. అది ఇంకా రాబోయే రోజులలో ఏం చేస్తాను అంటే అది ఏంటంటే లైన్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి. కొంచెం నాకు కాంట్రాక్టర్ కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. అదొకటి అది అయిపోతుంది. తర్వాత వచ్చేసి మాకు కొండకల నుంచి కొండకల బానూరుకి ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అవుతుందని ఇందాక చెప్పాను కదా. అది గెలవంగానే నేను ఎలక్షన్ అలా మాటిచ్చిన గెలిచిన నెక్స్ట్ డేనే అని చెప్పి నెక్స్ట్ డేనే ఉచితంగా ఐఎస్ఆర్ ఉచిత ఆటో సర్వీస్ పెట్టినాను. ఒక వ్యక్తిని పెట్టేశాను. నెలకింత నేను జీతం ఇస్తున్నాను. ఆయన్నే ఫ్రీగా ఆటో తిప్పేశాను అనమాట. పొద్దున్న లేవగానే పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఏ స్కూల్ పిల్లలు కానీ ఏ కాలేజ్ పిల్లలు కానీ ఏ వృద్ధులు కానీ ఎవరు కానీ పెద్ద మనుషులు కానీ ఎవరు నడుచుకుంటూ పోవద్దు అనే ఉద్దేశంతో. ఎందుకంటే నేను స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి నడుస్తూనే ఉన్నా, ఇప్పటికీ నడుస్తున్నారు. అది కరెక్ట్ కాదని మనమే సొంత నిధులతో 4 లక్షల రూపాయలు పెట్టి కొత్త ఆటో ఎలక్ట్రికల్ ఆటో తెచ్చాను. ఎలక్ట్రికల్ ఆటో ఐఎస్ఆర్ ఉచిత ఆటో సర్వీస్ అని పెట్టాను. అదొకటి. బానూరుకి గుంతలమయమైందని చెప్పాను కదా, దానికి కూడా 3.5 లక్షల రూపాయలతో సొంత నిధులు పెట్టి డాంబర్ రోడ్ ప్యాచ్లు వేయడం జరిగింది. అవన్నీ మన నా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఉంటుంది. అదొకటి అది అయిపోయింది. ఇంకొకటి గ్రామ పంచాయతీ నిధులతోని మా ఫస్ట్ వార్డులో నేను ఎలక్షన్ పోయినప్పుడు ఫస్ట్ వార్డులో ఒకరు అడిగిన ఒక కుటుంబం వాళ్ళకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాదాపు 5 లక్షలు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గ్రామ పంచాయతీ నిధులతో అయిపోయిన జరిగింది. తర్వాత మా ఎమ్మెల్యే సాబ్ని అడిగితే ఒక HMDA ఫండ్లో ఒక 10 లక్షల రూపాయలు సీసీ రోడ్డుకు శాంక్షన్ చేశాడు. దానికి నా గ్రామ పంచాయతీ నిధులు ఒక 10 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టి కొత్త సీసీ రోడ్ వేసిన. 184 మీటర్ల పొడవుతోని 18 మీటర్ల కాదు 18 ఫీట్ల వెడల్పుతో 184 మీటర్ల సీసీ రోడ్ వేయడం జరిగింది. దానికి మొన్ననే రీసెంట్గా శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత మన రెవెన్యూలోనే మేఫేర్ విశిష్ట విల్లాస్ అని దాదాపు 700 విల్లాలు ఉంటాయి మన రెవెన్యూలో. సో అక్కడ వాళ్ళ అంటే కొత్తగా అయింది గేటెడ్ కమ్యూనిటీ. దాని ముంగట రోడ్డుకు ప్రాపర్గా వీధి దీపాలు లేవన్నమాట. దాన్ని కూడా సొంత నిధులతోనే వీధి దీపాలు వేయడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ అక్కడ సపరేట్ పెట్టించి వీధి దీపాలు వేయడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. అయినా కానీ గ్రామానికి ఎంతో కొంత తక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఇంకా భవిష్యత్తులో చాలా చేయగలుగుతాము, ఇంకా చాలా వేద్దాం అనుకుంటున్నాము. రెండోది ఏంటంటే కొత్తగా మాకు ఇప్పుడు RR8 అనేది రేడియల్ రోడ్ ఉంటుంది, అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది. ఆ రోడ్డు ప్రస్తుతానికి 18 ఫీట్ల బీటీ రోడ్డుతో టోటల్ 30 ఫీట్ రోడ్డుతో శాంక్షన్ అయింది. మొన్ననే బానూరు విలేజ్లో వెంకటస్వామి గారు మన కాంగ్రెస్ మినిస్టర్ ప్రభుత్వ మినిస్టర్ కాంగ్రెస్ లీడర్ ఆయన వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కడ ఆ రోడ్ అయింది అనుకోండి మా గ్రామానికి కూడా రూపురేఖలు మారిపోతే. రెండోది ఏంటంటే ఈ రోడ్లు ఇవన్నీ నా పరిధిలో జరగడం అంటే మా ఆమె సర్పంచ్ ఉన్నప్పుడు
రావడం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, అదృష్టంగా భావిస్తున్నాను. ఇక నెక్స్ట్ ఏంటంటే ఆ రోడ్డు ఏదైతే ఇప్పుడు నేను కొత్త ఆర్ఆర్ చెప్పినో అక్కడ నుంచి కొండకల వరకు మా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు యాదన్న గారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు 2 సార్లు పెట్టడం జరిగింది. యాదన్న కూడా ఖచ్చితంగా వేద్దాం రెడ్డి అది, ఎందుకంటే అది చాలా ప్రాపర్ వే, అది ఖచ్చితంగా మనము అత్యవసరమైన దారి కాబట్టి మనం చెప్పిద్దాము, ఒక 6 నెలల చెప్పిద్దామని మాట ఇచ్చిండు. ఖచ్చితంగా అది మనం చేసి తీరుతాము. దాంతోపాటు ఇంకో చాలా ఇంకా వేయాల్సింది చేస్తాను కూడా ఖచ్చితంగా. వాడు ఇలా గిద్ద తమాషా మాట్లాడుతున్నాం వల్ల గతంలో మన కేసీఆర్ సార్ పెట్టిన సంక్షేమ పథకాలు, ఈ గిద్దలు మన రేవంత్ రెడ్డి సార్ పెట్టిన సంక్షేమ పథకాలు మధ్య వ్యత్యాసం చెప్తాం. వ్యత్యాసం అంటే ఏముంటుంది, తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం అప్పుడు, అందులో మేము పాత్రలో ఉండే. సరే మా స్థాయిలో మేము కేసీఆర్ సాబు అప్పుడు ఆయన ఇక మనం ఇట్లాంటి ఆయన ఒక దేవుని లెక్క కొలవాలి. తెలంగాణ రావడంలో ఆయన కీలక పాత్ర. ఆయన లేని ఆయన దీక్ష చేయకపోయినా లేకపోతే ఆయన పిలుపులు చేయకపోయినా జరిగేది కాదు. సరే తెలంగాణ వచ్చింది, తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ సోనియమ్మ ఆధ్వర్యంలో వచ్చింది, తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్నాక కేసీఆర్ కరెక్ట్ అని చెప్పి అప్పట్లో కేసీఆర్ అధికారం ఇచ్చారు. 10 ఏళ్ళ పరిపాలన చాలా బాగుండే. మా కూసంతపేటలోనే మాకు హైదరాబాద్ దగ్గర కాబట్టి హైదరాబాద్ నగరాన్ని ఎంత అభివృద్ధి పథకాలు నడిపించింది కేటీఆర్ అనేది మేమందరం దగ్గర చూసాం. ఇప్పటికీ ఆ దారిలో ఇంకా నడుస్తూ ఉన్నాను. కేసీఆర్ తెచ్చిన పథకాలు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. రైతు బంధు ఇస్తాడు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. రైతు బంధు అనేది ఒక పంట రుణం అనేది ఎట్లుంటుందంటే మనము ప్రతి రైతు ఒక పంటలు పండి ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది. అది ఆ టైంలో పైసలు కావాలంటే ఏదైనా సావుకారు దగ్గరనో ఎస్ఐడి దగ్గరనో అప్పులు తెచ్చే పరిస్థితి ఉంది. కానీ ముందే పంటకు పెట్టుబడి ఇచ్చిన ఘనత కేసీఆర్ది. అందులో ఒక రైతు చనిపోతే అసలు ముఖ్యంగా నాకు బాగా నచ్చేది ఏంటంటే 2-3 పథకాలు, రైతు బంధు ఒకటి, రైతు బీమా ఒకటి, కళ్యాణ లక్ష్మి ఒకటి. రైతు బీమా అయితే నేను ప్రత్యక్షంగా మా ఊళ్ళో చూసిన కొందరు నిజంగానే గరీబులు అనమాట. వాళ్ళు కొన్ని ప్రమాదశాలు చనిపోతే వాళ్ళకు 10 రోజుల వారం 10 రోజుల అంటే దినాలకు వారం అని ఇట్లా వచ్చినాయి. ఆ 5 లక్షలు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి. వాళ్ళ ఇప్పుడు భర్త చనిపోతే భార్యను కొడుకులు చూస్తారో లేదో అనే పరిస్థితిలో కూడా ఆమె కనీసం 5 లక్షలతో ఇంత మితికించుకోనో లేకపోతే అక్కడనో ఇక్కడ చేసుకొని బతికాను. అట్లా రైతు బంధు. ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంత కష్టపడుతున్నాం అనేది మనకు తెలుసు. ఆయన కళ్యాణ లక్ష్మి, దాంతోపాటు షాదీ ముబారక్, ఇంకోటి కేసీఆర్ కిట్టు, ఇట్లాంటి అనేక పథకాలు 1-2 కాదు చాలా పథకాలు తెచ్చిండు కేసీఆర్. 10 ఏళ్ళ పాలనలో మంచి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టిండు. హైదరాబాద్లో అయితే దగ్గర 42 ప్రాజెక్టులు ఏమంటారు రోడ్లు, అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ కానీ ఫ్లైఓవర్లు కానీ ఇట్లాంటి ఐటీ రంగం కానీ అట్లా ప్రతి దాంట్లో ప్రతి విషయంలో చాలా దూసుకెళ్ళింది గవర్నమెంట్, చాలా బాగుంది. అయినప్పటికీ కేసీఆర్ పాలన నచ్చక కాదు, కొత్త ప్రభుత్వం వస్తే ఇంకా బాగుంటుంది అనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చారు అందరం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేయట్లేదు అనేది ఏం లేదు. రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చారు. దాని తర్వాత రైతు బంధు అనేది కంటిన్యూ చేస్తారు. 2 లక్షల రుణమాఫీ, సరే కొంచెం జరగలేదు అంటారు కానీ అది పూర్తిసారి తెలియదు మనకు కూడా. 2 లక్షల రుణమాఫీ కానీ ఇట్లాంటి ఉచిత ఏమంటారు కరెంటు 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు. తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ కట్టించినప్పట్లో కేసీఆర్ అవి ఎట్లా అంటే పట్టణ స్థాయికి వరకే ఇల్లు ఉండే. ఇప్పుడు అంటే గ్రామాలలో జరగలేకుండే. ఇప్పుడు గ్రామాలలో దాకా ఇందిరా మిల్లు అని ఇస్తారు. మా దగ్గర మేము ఉన్న 2 ఇళ్ళు మేము ఓపెన్ చేసినాము. అట్లా అంటే ఇందిరా మిల్లు అని గ్రామస్థాయి. సరే కొంచెం హెచ్చు తగ్గులైనప్పటికీ ప్రతి ఒక్కరు ప్రభుత్వాన్ని ఏమంటారు ప్రజల సంక్షేమం కోసమే పాటుపడుతారు. అప్పట్లో కేసీఆర్ 108 రాజశేఖర రెడ్డి పెట్టిన దాన్ని ఇట్లా కొనసాగింపు చేసిండు. అట్లా కేసీఆర్ పెట్టిన రైతు బంధును కళ్యాణ లక్ష్మి వీటిలో కూడా రేవంత్ రెడ్డి కూడా కొనసాగింపు చేసుకుంటూ సరే పాలన అనేది కొంచెం అటు ఇటు ఉంటుంది. కానీ నాకైతే పర్లేదు, మంచిగా ఉంది. అన్ని 2 ప్రభుత్వాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి ముందుకు పోతాయని అనుకుంటున్నాను. సో మనకు అట్లాంటి ఏం లేదు. నాకైతే మా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కాబట్టి ప్రస్తుతానికి ఆయన మాకైతే నిధులు ఇవ్వడం మంచిగా ఉంది. సో మాకు పర్లేదు, మంచిగా అనిపిస్తుంది రాదన్న, అట్లేం లేదు. ఏమో మాట్లాడుతుంది చివరిగా మేడం మీకు 4:30 టైం ఉన్నది దగ్గర 4:30 టైం. మరి ఈ సమయంలో ఇంకా ముందు మీరు చేయబోతున్న కార్యక్రమం ఏపడాలి? నేను నా ఆశయం అంటే గత 5 సంవత్సరాలు ఇంతకుముందు ఉప సర్పంచ్ అయినా కానీ ఇప్పుడు మా ఆవిడ నివేదిత గారి సర్పంచ్ ఆధ్వర్యంలో కానీ మాకైతే ఒకటే కోరిక. అప్పుడు చేసినాం, ఇప్పుడు చేస్తూనే ఉన్నాం. ఇంకా మా ఆశయం మా ఇద్దరిది అయితే ఒకటే ఆశయము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేని గ్రామంగా, ప్రతి గల్లీకి సీసీ రోడ్డు లేని గ్రామంగా తీర్చిదిద్దాలనేది నా ముఖ్య ఉద్దేశము. ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్రామంలో ఎవరైనా పెద్ద కోరుకునేది ఏముండదు. నిత్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ దాంతోపాటు వీధి దీపాలు రెగ్యులర్గా వెలిగి వాళ్ళకి ఎప్పటికీ సర్పంచ్ సభ అంటే పిలిస్తే పలికేటట్టు అందుబాటులో ఉండాలి. ఆ విధంగా ఖచ్చితంగా ఉంటాము. ఇది నా కోరిక ఏంటంటే ఫస్ట్ అయితే అండర్ గ్రౌండ్ అనేది సీసీ రోడ్ లేదు ఒకటి. రెండోది మాకు ఈ మధ్యలో నూతనంగా ఒకటి 68 రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది. అక్కడ నుంచి కొండకల వరకు
మొత్తం 203 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా 203 కిలోమీటర్ల డిస్టెన్స్ ఖచ్చితంగా అదొకటి రోడ్ వేయాలి నా ఈ సర్పంచ్ ఈ పదవి కాలంలో. దాంతోపాటు బస్సు తిరగాలి ఖచ్చితంగా. ఈ ఉచిత ఆటో సర్వీస్ అనేది కాదు, అంటే అది చేస్తున్నాం కానీ బస్సు ఉంటే ఇంకా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా బస్సును ఉపయోగించుకుంటే మన మన అంటే మన గ్రామం పేరు మండల పరిధిలో కానీ కాన్స్టిట్యూన్సీ పరిధిలో కానీ గట్టిగా వినిపించి బస్సు అనేది తిరగాలనేది నా ఉద్దేశం, ముఖ్య ఉద్దేశము. ఇప్పటికే చేరడం అంటే మంచి రాష్ట్ర స్థాయిలో ఉంది, కానీ ఇంకా జర డెవలప్ కావాలి మా ఊరు అనేది నాకు బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఊరును ఎట్లుండాలంటే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేది నా ముఖ్య ఉద్దేశం మా ఇద్దరిది. ఆ విధంగానే అడుగులు ముందుకుంటే ఆ విధంగానే గ్రామాభివృద్ధికి తోడ్పడుతూ ఉంటా. ఖచ్చితంగా గ్రామ నిధులు ఎక్కడ దుర్వినియోగం చేయకుండా ప్రతి రూపాయి ప్రతి పైసాను గ్రామాభివృద్ధికే ఖర్చు చేస్తూ, కావాలంటే ఇంకా ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగుంటుంది కాబట్టి కొందరు బిల్డర్స్ని కొందరు వ్యాపారస్తులను అడిగి నిధులు తెచ్చి గట్టిగా అభివృద్ధి చేస్తా, 100% చేస్తా నమ్మకం ఉంది నాకు. చేసి చూపిస్తా కూడా ఈ 5 నెలల. మంచి మాట ఓ మాట పోయే ముందు అప్పుడు ఎలక్షన్ల టైంలో మీ ఊళ్ళందరికీ మంచిగా 2 బుక్కలు తిని పెట్టినట్టు మటన్ చికెన్ తోటి నాకు కూడా 2 బుక్కలు పెట్టామనుకో. బుక్కలు ఎండాకాలంగా ముక్కలు అయితే బుక్కలు వేస్తా పడలా ముందే వస్తున్నా చెప్పినట్టే మంచి నాటుకోడికి ఇక్కడ బయట ఉంటుంది ఓటాల అందులో